గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. రైట్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? ఈడీ జనరల్గా అయితే ఇళ్లలో సోదాలు చూస్తూ ఉంటాం. అక్రమ ఆస్తుల, లేదంటే అక్రమ సంపాదన, లేదంటే హవాలా మనీయా, ఇట్లాంటి సందర్భాల్లో ఈడీ ఎంట్రీ చూస్తూ ఉంటాం. అంటే ఈ ఎలక్షన్ సర్వే నిర్వహించేటువంటి సంస్థల్లో ఆ కార్యాలయాల్లో ఈడీ నిన్న దాడులు జరిపింది. మోరోవర్ నిన్న దీదీ మమతా బెనర్జీ ఏకంగా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈడీ రైడ్ జరుగుతుంటే వెళ్ళేప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళినటువంటి మమతా బెనర్జీ వచ్చేప్పుడు మాత్రం గ్రీన్ కలర్ ఫైల్తో వచ్చింది. ఏదో ఆ ఫైల్ ఇంపార్టెంట్స్ ఏం జరుగుతోంది, ఫైల్లో ఏదో ఉందన్నటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఏవో తీసుకున్నారని చెప్పేసి, మోరోవర్ ఈ డాక్యుమెంట్లు దొంగతనానికి గురైనాయని చెప్పేసి అటు పోలీస్ కంప్లైంట్ కూడా ఈ ఎవరైతే విచారణ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా చూడవచ్చు, ఏం జరుగుతుంది సార్ పశ్చిమ బెంగాల్లో? శ్రీకాంత్, మరొక 3 నెలల్లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గత కొంతకాలంగా బెంగాల్లో పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు. మీరు 2019 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 18 లోక్సభ స్థానాలు గెలిచిన తర్వాత బెంగాల్ ని తన గుప్పెట్లోకి తీసుకోవటానికి భారతీయ జనతా పార్టీ ప్రతి చిన్న అవకాశాన్ని తనకు అనుకూలంగా రాజకీయంగా వాడుకునేటటువంటి ఎత్తుగడలు వేస్తుంది. కానీ మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా సమాధానం ఇస్తుంది. 2011లో గాని, 2016లో గాని, 2021లో గాని 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించినటువంటి దీదీ మమతా బెనర్జీ. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి శాసనసభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి 2 ప్రభుత్వాలకు, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి గత కొంతకాలంగా మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందన్న ఒక అభిప్రాయం ఉంది. గవర్నర్లను పెట్టి గవర్నర్లతోటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేది. తర్వాత సర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి దాదాపు 58 లక్షల ఓట్లను డిలీట్ చేశారని మమతా బెనర్జీ ఆరోపణ చేస్తుంది. ఇవన్నీ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఒక కీలకమైన సంఘటన ఏంటి అని అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్ గా ఈ తృణమూల్ కాంగ్రెస్ కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి ప్రతీక్ జైన్ సంస్థ అయినటువంటి ఐపాక్ కార్యాలయం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడి చేశారు. ఆ దాడి చేస్తున్నటువంటి క్రమంలోనే కీలకమైనటువంటి సమాచారం వాళ్ళకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో మమతా బెనర్జీ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఆ దాడి చేస్తున్నటువంటి కార్యాలయానికి వెళ్లి పార్టీకి సంబంధించినటువంటి ఫైల్స్ ని బయటకి పట్టుకొని వచ్చింది. ఇప్పుడు దానిపైనే పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. ఆ ఫైల్స్ లో ఏముంది, ఎందుకు ఐపాక్ సంస్థ పైన, ప్రతీక్ జైన్ పైన దాడి చేస్తున్నారు అనేటటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. బెంగాల్లో కూడా తీవ్రంగా జరుగుతుంది. అయితే 2021 శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవటానికి అప్పుడు ఐపాక్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ సంస్థకి ప్రతీక్ జైన్ చీఫ్ గా వచ్చారు. అయితే గెలుపుకి ఐపాక్ బాగా ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు కూడా ఐపాక్ కొన్ని వ్యూహాలు సిద్ధం చేసింది. తర్వాత ఎంపిక చేసేటటువంటి అభ్యర్థులను ఎంపిక చేసేటటువంటిది ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. బట్ ఈ ఈడీ సోదాలలో అవి పట్టుకపోవడానికి వచ్చారని మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అంటే వాళ్ళ మేనిఫెస్టోకు సంబంధించి, వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి, వాళ్ళ ఎన్నికల వ్యూహాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళ స్ట్రాటజీకి సంబంధించినవన్నీ కూడా ఎత్తుకపోవటానికే ఈ విధమైనటువంటి రైడ్స్ చేశారని మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణ చేస్తుంది. ఆ ఫైల్స్ నే నేను పట్టుకొని వెళ్ళాను అనేటటువంటి ఒక ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో అయితే ఈడీ చెప్తున్నది ఏంటి అని అంటే, 2020లో ఈ బొగ్గు అక్రమ రవాణా జరిగింది. అక్కడ ఆ బొగ్గు అక్రమ రవాణా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ అనూప్ మాజీ అనేటటువంటి ఒక వ్యక్తి హవాలాకు పాల్పడ్డాడు. ఆ హవాలాకి పాల్పడినటువంటి క్రమంలో దానికి సంబంధించి ఈ ప్రతీక్ జైన్ కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టే మేము ప్రతీక్ జైన్ పై ఇంటి పైన, అతని కార్యాలయం పైన దాడి చేశామని ఈడీ చెప్తుంది, సాక్ష్యాలు దొరికాయని. కానీ కేసు ఎప్పటిది? 2020లోది. కానీ ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా, ఏ ఎన్నికల వ్యూహకర్తలైనా దేంట్లో నిమగ్నమై ఉంటారు? ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం ఉంటుంది. కానీ ఈ దశలో ఈడీ రైడ్ చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఒక సందేశం వెళుతుంది అని అంటే, కావాలని ఈడీ రైడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా. అందుకే మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ఆరోపణ చేసింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ హోమ్ మినిస్టర్ అని చెప్పింది. అంటే
మీ అమిత్ షాని కంట్రోల్ చేయండి, ఎన్నికల్లో రాజకీయ బట్ యుద్ధం బట్ చేసి సార్ ఇక్కడ గెలవాలి కానీ. ఇక్కడ మమతా బెనర్జీ ఒక్క నిమిషం శ్రీకాంత్ ఒక్క మాట. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పైన దేశంలో వస్తున్న ఆరోపణలు ఏంటి అనంటే, తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు, అది ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సిబిఐని వాడుకుంటుంది అనేటటువంటి ఒక విమర్శ అయితే వస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం పైన. సేమ్ ఇదే ఒక ఎవిడెన్స్ మీకు చెప్తాను శ్రీకాంత్. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు ఆఫీస్ పైన కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము దాడి చేసింది, సోదా చేసింది. కీలకమైనటువంటి ఫైల్ ఎత్తకపోవడానికి వచ్చినటువంటి సందర్భంలో సునీల్ కనుగోలు పైన కేసులు పెడితే సునీల్ కనుగోలు కర్ణాటక వెళ్లి తలదాచుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. బట్ సేమ్ అదే లైన్ లో ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ఐపాక్ సంస్థ పైన, ప్రదీప్ జైన్ పైన ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఉపయోగించారు. అసలు ఈడీ అనేది ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించారు శ్రీకాంత్. అది హవాలా మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఉపయోగించేటటువంటి ఒక రేరెస్ట్ దర్యాప్తుని ఎట్లా పడితే అట్లా వాడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది. అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ చాలా డైనమిక్ శ్రీకాంత్. ఎంత డైనమిక్ అంటే, ఒకనాడు 30 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనే క్రమంలో మమతా బెనర్జీ చేసినటువంటి పోరాటాలు మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. ఒక యంగ్ లీడర్ గా ఎంత భయంకరమైనటువంటి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది, సొంత పార్టీ పెట్టి అనేది. ఈ దేశంలో మమతా బెనర్జీ ఇట్స్ అ బోల్డ్ ఉమెన్. ఇవాళ ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రులు ఉన్నారు మహిళలు. ఒకటి ఢిల్లీలో మొన్ననే అయింది రేఖా గుప్తా. మమతా బెనర్జీ గత 3 పర్యాయాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఒక డైనమిక్ లేడీ. బట్ అక్కడ ఈ ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే, ఈ రోజు దీన్ని వ్యతిరేకిస్తూ జాదవ్పూర్ నుంచి హజ్రా వరకు 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది. తనకి బాగా నచ్చినటువంటి వ్యూహం ఏంటంటే, ఏదైనా సమస్య వస్తే, సందర్భం వస్తే కలకత్తా రోడ్ల పైన బాటా చెప్పులు వేసుకొని, మామూలు చీర కట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ వెనకాల వందలాది వేలాది మంది నడుచుకుంటూ వస్తున్నారు. అయితే ఎందుకు ఇప్పుడు ఈ బెంగాల్ పైన ఇంత రాజకీయ వైరం జరుగుతుంది అని అంటే, శ్రీకాంత్ ఒక సీక్వెన్స్ చెప్తాను. ఆ సీక్వెన్స్ ఏంటంటే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ని దెబ్బ కొట్టింది బీజేపీ పార్టీ. తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టి ఒక దెబ్బ కొట్టింది. తర్వాత బీహార్ లో ఆర్జేడీని ఓడగొట్టి ఒక దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈ 3 దెబ్బ కొట్టింది. 4వది బెంగాల్లో టీఎంసీని దెబ్బ కొట్టడం. తర్వాత 5వది డిఎంకేని తమిళనాడులో దెబ్బ కొట్టడం. 6వది కర్ణాటకలో కమ్యూనిస్టులను దెబ్బ కొట్టడం. కథం. ఈ మొత్తం కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒక బలం నిర్వీర్యమైపోతుంది. 2026 అనే సంవత్సరాన్ని బీజేపీ నామ సంవత్సరంగా మార్చుకోవాలనేటటువంటి ఒక ఎత్తుగడ. అది ఆల్రెడీ మహారాష్ట్ర నుంచి ప్రారంభమై ఢిల్లీ నుంచి బీహార్ నుంచి బెంగాల్ నుంచి తమిళనాడుకి, తమిళనాడు నుంచి కేరళ. తమిళనాడు